హాయ్ హలో. ఈ దాదా మళ్ళీ మీ ముందుకు వచ్చేసాడు. ఓ గెస్ట్ని తీసుకొచ్చేసాడు. ఆయనకు అప్పట్లో అంత సీన్ లేదు. టీవీ స్క్రీన్ మీదకి వచ్చి కొంత సీన్ క్రియేట్ చేశాడు. పిలవని పేరంటానికి అన్నట్టు పీఆర్పీలో చేరాడు. సీట్ రాక చిన్నపుచ్చుకునే పార్టీకి రిజైన్ చేశాడు. పార్టీలో ఉన్న రోజులు దాన్ని పొగిడిన ఆ నోటితోనే తిట్టిబోస్తున్న పరకాల ప్రభాకర్నే ఇవాళ మీ ముందుకు తీసుకొచ్చాను. ఆయన నన్ను ఆడుకుంటాడో నేను ఆయన్ని ఆడుకుంటానో మీరే చూడండి. నీ బాధ ఏందో చెప్పు. ప్రజారాజ్యం పార్టీ నుంచి వైదొలుగుతున్నాను. ఎందుకో అయినా వైదొలిగినోడివి ఆ వేదిక మీదే అనౌన్స్ చేస్తున్నావే. గ్రేట్ బాస్ నువ్వు. ప్రజారాజ్యం పార్టీ నుంచి వైదొలగడం అనేది ఆగ్రహంతోనో ఆవేశంతోనో తీసుకున్న నిర్ణయం కాదు. మరి ఎలా తీసుకున్న నిర్ణయం? చాలా ఆవేదనతో తీసుకున్న నిర్ణయం. ఓహో, ఆవేదనలో తీసుకున్న నిర్ణయమా? ఎందుకు కలిగింది అంత ఆవేదన? నేను ఈ నిర్ణయం కోపంగా తీసుకోలేదు. ఆవేదనలో నన్ను చెప్పావుగా ఆల్రెడీ. చాలా బాధతో తీసుకున్నాను. అంత బాధ ఎందుకో? గత కొన్ని వారాలుగా దీని గురించి చాలా ఆలోచించాను. బాగా కావలసిన వాళ్ళతోటి, ఆంతరంగికులు అనుకున్న వాళ్ళతోటి, రాజకీయాలతో సంబంధం లేదనుకున్న వాళ్ళతోటి నేను మాట్లాడాను. ఏం మాట్లాడావు? ఏమైనా ఎక్కడైనా దీన్ని కాస్త సరిచేసే అవకాశం ఉంటుందేమో, తెలియక ఏమన్నా తప్పులు జరుగుతున్నాయేమో అని చాలాసార్లు నేను మథన పడ్డాను. అసలు నేను ప్రజారాజ్యం పార్టీ దగ్గరికి వచ్చే ముందు దాదాపుగా 5 సంవత్సరాలు నేను రాజకీయాల్లో లేను. రాజకీయాలకి దూరం అయిపోయాను. తెలుసు, యాంకరింగ్లో బిజీగా ఉన్నావులే. రాజకీయాలు బాగలేదు, మనం ఏం చేయలేమేమో అనేటువంటి ఆలోచనకు వచ్చినాను. అయితే రాజకీయాలని మనం మార్చచ్చు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని మనం మార్చచ్చు. అవినీతి రహితం అయిన సమాజాన్ని మనం నిర్మించవచ్చు. దానికి నేను కంకణం కట్టుకుంటున్నాను అని కొంతమంది ముందుకొచ్చి బాగా ప్రజాదరణ ఉన్నటువంటి వారు, డొంక తిరుగుడు మాటలెందుకో, చిరంజీవి అని పేరు చెప్పొచ్చుగా. నిజంగా తలుచుకుంటే ఇది సాధ్యం చేయగలిగినటువంటి వారు ముందుకు రావడంతో మనవంతు కూడా మనం కృషి చేద్దాం అనే ఉద్దేశంతో నేను ముందుకొచ్చాను. వచ్చావు వెళ్ళావు, ఆయారాం గయారాంలా. రాజకీయాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్లేటటువంటి ఒక నాయకత్వం కావాలి, ఆ రకమైనటువంటి వేదిక ఉండాలి అని చాలామంది రాష్ట్రంలో లక్షలాది మందిగా అనుకుంటూ ఉన్నారు. ఆ లక్షలాది మందిలో నేను కూడా ఒకటి. అటువంటి రాజకీయ శక్తిగా, అటువంటి రాజకీయ వేదికగా ప్రజారాజ్యం మలుచుకోవచ్చు, ఆ రకమైనటువంటి ఆలోచనలు మనం చేయొచ్చు, ఆ రకమైనటువంటి పునాదులు మనం వేయచ్చు అనేటువంటి ఆశతోటి, ఆకాంక్షతోటి, ఆ రకమైన ఉన్నతమైనటువంటి ఆశయంతో నేను నాతో పాటు లక్షలాది మందిగా ముందుకు వచ్చారు సార్. అయితే ఏమైంది? అయితే రాను రాను మేము చూస్తూ ఉంటుంటే అందులో చాలా తప్పులు జరుగుతున్నాయి. తప్పులు జరిగితే ఎత్తి చూపలేదు ఎందుకో? కానీ రాను ఉన్నటువంటి పరిస్థితి ఒకసారిగా చూసుకుంటే ఇవి తప్పులు కాదు, ఇవి తప్పుడు మార్గంలో వెళుతోంది, తెలిసి వెళుతోంది, వేరే ప్రయోజనాలు ఉద్దేశించి వెళుతోంది అనేటువంటిది నెమ్మదిగా రూఢి అవుతూ వచ్చింది. అవునా? అయితే ఒక రాను దీని ప్రయోజనం వేరు, ఈ ప్రయోజనం రాజకీయ ప్రయోజనం కాదు అనేటువంటి తేటతెల్లం అవుతుంది. ఇది కాదు, ఇది దారి తప్పేసింది, అసలైనటువంటి దారి ఇది కాదు అని అనుకున్నప్పుడు ఈ విషయం నలుగురికి చెప్పాల్సినటువంటి బాధ్యత నాకు అనిపించింది. అంత బాధ్యత గల మనిషివా గురు? ఇది ఒక వేరే రకమైనటువంటి ఒక విషవృక్షం, ఇది ఒక అవాంఛనీయటువంటి శక్తి అని నాకు తెలిసిన తర్వాత ఈ విషయం జనానికి చెప్పడం అనేటువంటిది నా ముందున్నటువంటి ఒక కర్తవ్యంగా నేను భావించాను. అంత విషవృక్షమా? ఆ విషవృక్షానికి మూలవేరు ఎక్కడుంది గురు? మూలవేరు ఎక్కడుంది అనేది మనం ఇది ఒక వృక్షం, ఒక విషవృక్షం. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాల్ని విషపూరితం చేసేటటువంటి ప్రమాదం ఉంది. వాళ్ళు అంత ప్రమాదం ఉందా బాస్? ఆ వృక్షానికి మూలం ఎవరు? అది మీ అందరికీ తెలుసు. నాకు తెలియదు. చాలా మంది ఉంటారు, తెలిసి ఉంటారు, తెలియక ఉంటారు. అయితే ఇది మాత్రం నేను నా చేత వ్యక్తుల పేర్లు చెప్పించకండి దయచేసి. నేను వ్యక్తుల పేర్లు చెప్పదలుచుకోలేదు. అట్టంటే అట్టా ప్రజారాజ్యంలో కమిటీలు లేవా? ప్రజారాజ్యం కంపెనీలో మాత్రం ఆ కమిటీ ఏం లేదు. బొత్తిగా కమిటీని చేసావు. ఎవరు చేశారో మాకు తెలియదు.
ఎవరు చేశారో వారు వచ్చి చెప్పండి, ఇగో మేము చేసాము, మేము బాధ్యులం దీనికి. ఇగో ఈ 294 స్థానాలు 42 లోక్సభ స్థానాల్లో గుర్తించి పలానా వాళ్ళకి మేము టిక్కెట్లు ఇద్దామని నిర్ణయించుకుని బీఫార్మ్లు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నది నేను, నాతో పాటు వీళ్ళు అని వచ్చి చెప్పమనండి. ఎవరు నేను నీకు టికెట్ రాలేదన్న అక్కసి ఎంత ఉందో తెలిసిపోతుంది బాస్. ఎవరికి తెలియదు, వాళ్ళందరూ కూడా అగంతకులు. ఆగంతకులా? ఓవా, టికెట్ రాకే బాధ. ప్రజారాజ్యంలో ఉన్నటువంటి ఎవరైనా సరే పరకాల నా దగ్గరికి వచ్చి నన్ను టికెట్ అడిగాడు అని చెప్పి గుండెల మీద చేసి చెప్పమనండి. ఎవరు టికెట్ అడగలేదు, టికెట్ కోసం రాలేదండి. మేము ఏదో మంత్రులు అయిపోదామనో, ఎమ్మెల్యేలు అయిపోదామనో, ఎంపీలు అయిపోదామనో మేము రాజకీయాల్లోకి రాలేదు. అబ్బషా, ఏది ఆశించకుండా వచ్చానంటే జనం నమ్ముతారా? నాకు ఒక రాజకీయ నేపథ్యం ఉంది. త్యాగాలు చేసినటువంటి కుటుంబానికి చెందినటువంటి వాడిని, త్యాగాలు చేసినటువంటి తల్లిదండ్రులు కడుపును పుట్టినటువంటి వాడిని. వాకే బాస్. ఎంతో ఉన్నతమైనటువంటి ఆశయాలతోటి అందరం కలిసి సమిష్టిగా ఒక కొత్త మంచి స్వచ్ఛమైనటువంటి రాజకీయ వేదికని ఏర్పాటు చేద్దాం అనేటువంటి ప్రయత్నం మేము చేశాం. నిజంగా రాజకీయాల్ని స్వచ్ఛంగా నడపచ్చా? అయితే ఇవాళ నాతో ఒక మిత్రుడు అన్నాడు, ఏమన్నాడు? డబ్బే లక్ష్యం, సీట్లే మార్గం అని. అంత ఎటకారం ఆడాలా? ఆ స్థాయికి ఇవాళ అది దిగజారిందని చాలామంది అనుకుంటున్నారు. అవునా? ఈ అభిప్రాయం నీది కాదా? ఓనర్లు ఏంది ఓనర్లా? పార్టీకి ఓనర్లు ఉంటారా? దాన్ని కల్పవృక్షం అన్నారు, నేను ప్రజారాజ్యాన్ని విషవృక్షం అన్నాను. కౌంటర్స్ బాగున్నాయి బాస్, కల్పవృక్షం కాదా? ప్రజారాజ్యం ఓనర్లు చెప్పిన దాంట్లో కూడా కొంత నిజం ఉంది. ఏందది? ప్రజారాజ్యం ఓనర్లకి నిజంగా అది కల్పవృక్షం, ప్రజల పట్ల మాత్రం అది విషవృక్షం. ఇది నేను చాలా బాధతోటి ఈ విషయాన్ని చెప్తున్నాను. ఇటువంటి అభిప్రాయం, ఇటువంటి మాట, ఇటువంటి వదంతి ప్రజారాజ్యం గురించి రావడం అనేది నాకు చాలా నిజంగా బాధ కలిగిస్తుంది. ఎందుచేతంటే మేమందరం కూడా చాలా సమిష్టిగా దీన్ని ఒక మంచి వేదికగా తీర్చిదిద్దాలి అని అనుకున్నాం. నిజంగా బాధ కలిగిస్తుందే. బాగా అయిందని నువ్వు సంకలు గుద్దుకుంటున్నట్టుంది వ్యవహారం. టికెట్ రాకనే ఇట్ అంటున్నావంట. సరే, ఎవరి వర్షం వాళ్ళది. టికెట్టు ఆశించి టికెట్ అడిగి రాక ఏదో చెప్తున్నారు ఆయన.